అందరికీ నమస్కారం. ఓ ప్రశ్న: అధికారం బలమైనదా లేక తెలివితేటలా? ఈ ఎప్పటికీ నిలిచిపోయే ప్రశ్నకు సమాధానం మనందరికీ తెలిసిన ఒక అద్భుతమైన కథలో దొరుకుతుంది. ఆ కథే తెనాలి రామకృష్ణుడి కథ. ఒక్కసారి ఆలోచించండి. మరణశిక్ష పడింది. ఇక తప్పించుకునే మార్గమే లేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కేవలం తెలివితేటలు ఉపయోగించి ప్రాణాలను కాపాడుకోవటం సాధ్యమేనా? ఈ కథలో మనం సరిగ్గా ఇదే చూడబోతున్నాం. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. మనందరికీ తెలుసు విజయనగర సామ్రాజ్యం ఎంత వైభవంగా ఉండేదో. అయితే ఆ కీర్తి ప్రతిష్టలే కొన్ని పొరుగు రాజ్యాలకు కంట్లో నలుసులా మారాయి. వాళ్ల అసూయే ఓ పెద్ద కుట్రకు దారితీసింది. అయితే అసలా కుట్ర ఏంటి, ఎలా ప్లాన్ చేశారు? చూడండి. శ్రీకృష్ణదేవరాయల్ని చంపేందుకే ఓ గూఢచారి నల్గొండ నుంచి వచ్చాడు. మరివాడెక్కడ దాక్కున్నాడనుకుంటున్నారు? మరెక్కడో కాదు, సాక్షాత్తూ తెనాలి రామకృష్ణుడింట్లోనే. పాపం, ఈ విషయం రామకృష్ణుడికస్సలు తెలీదు. సరిగ్గా రామకృష్ణుడు ఊళ్ళో లేని సమయం చూసి ఆ గూఢచారి తానే రామకృష్ణుడునంటూ రాజుగారిని ఇంటికి పిలిచాడు. రాజుగారు రాగానే కత్తితో దాడి చేశాడు. కాని అదృష్టవశాత్తు ఆ దాడి విఫలమై రాజు ప్రాణాలతో బయటపడ్డారు. ఇప్పుడు చూడండి అసలు చిక్కు ఎక్కడొచ్చిందో. ఈ కుట్రతో రామకృష్ణుడికి ఏమాత్రం సంబంధం లేదు. కాని ఆ గూఢచారి దొరికింది తన ఇంట్లో. అంతే, రామకృష్ణుడు రాజద్రోహం అనే పెద్ద నేరంలో ఇరుక్కుపోయాడు. చట్టప్రకారం అతనిపై మోపబడిన నేరమేంటంటే రాజును చంపడానికి వచ్చిన గూఢచారికి ఆశ్రయం కల్పించటం. అప్పట్లో ఇది చాలా పెద్ద నేరం. అంటే దాదాపు మరణశిక్ష పడటం ఖాయం. ఇక్కడే కథలో అసలైన ట్విస్ట్. విచారణ జరుగుతోంది. అందరూ రామకృష్ణుడు ఏం చెప్తాడో అని చూస్తున్నారు. అప్పుడు రామకృష్ణుడు అవును, ఆ గూఢచారి నా ఇంట్లోనే ఉన్నాడు అని ఒప్పుకున్నాడు. అంతే, ఆ ఒక్క మాటతో తన తలరాతను తానే రాసుకున్నాడు. చట్టపరంగా తను దోషి అయిపోయాడు. వెంటనే మంత్రి అప్పాజీ తీర్పు ఇచ్చేశాడు. ఎలాంటి సందేహం లేకుండా, చాలా కఠినంగా. ఆ తీర్పు మరణశిక్ష. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. రామకృష్ణుడికి మరణశిక్ష అనే వార్త తెలియగానే ప్రజలంతా తిరగబడ్డారు. దాంతో మంత్రిగారు ఒత్తిడికి లొంగి ఓ చిన్న కాని చాలా విచిత్రమైన వెసులుబాటు కల్పించాల్సొచ్చింది. ఇది చాలా ముఖ్యమైన విషయం. రామకృష్ణుడంటే ప్రజలకు ఎంత అభిమానమో ఇక్కడ మనకు తెలుస్తోంది. వాళ్లు చేసిన నిరసనల వల్లే కథ మరో మలుపు తిరిగింది. లేకపోతే అక్కడితోనే అయిపోయేది. అసలు ఆ వెసులుబాటేంటో తెలుసా? చాలా విచిత్రంగా ఉంటుంది. శిక్షేమో మరణశిక్ష, అంటే చావడం ఖాయం. కాని ఎలా చావాలి అనేది మాత్రం నువ్వే ఎంచుకో అన్నారు. ఎంత విచిత్రంగా ఉంది గదా! చావాలి, కాని ఎలా చావాలో ఎంచుకునే అవకాశమివ్వడం వినడానికే వింతగా ఉంది. సరే, కథ ఇప్పుడు క్లైమాక్స్కి వచ్చేసింది. అందరూ ఏమనుకున్నారు? ఇక రామకృష్ణుడి పనైపోయిందనే కదా? కాని ఇక్కడే రామకృష్ణుడి తెలివి అస్సలు సిసలైన మ్యాజిక్ చేసింది. ఆ విచిత్రమైన అవకాశాన్ని వాడుకొని ఎలా బయటపడ్డాడో చూద్దాం రండి. రామకృష్ణుడు అంటాడు, అయ్యా, ఈ నేరం నాకు తెలియకుండానే జరిగింది. అయినా పర్వాలేదు, నా చావును నేనే ఎంచుకునే అవకాశమిచ్చినందుకు మంత్రిగారికి నా ధన్యవాదాలు అని. వినడానికి చాలా వినయంగా ఉంది కదూ? కాని ఈ మాటల వెనకే ఉంది అసలు ప్లాన్. ఇప్పుడు ఆలోచించండి. ఇలాంటి పరిస్థితిలో ఉంటే ఏం చేస్తారు? ఎలా చావాలని కోరుకుంటారు? అసలు ఈ పరిస్థితి నుంచి బయటపడే మార్గమేదైనా ఉందా? రామకృష్ణుడు ఏమెంచుకుని ఉంటాడు? అప్పుడు చెప్పాడు రామకృష్ణుడు తన ఎంపిక. నేను ముసలితనంతో వచ్చే సహజ మరణాన్ని కోరుకుంటున్నాను అని. అద్భుతం కదూ! చూడండి, చట్టప్రకారం శిక్షను అంగీకరించాడు. కాని ఆ శిక్షను అమలు చేయడం మాత్రం ఎవ్వరివల్లా కాదు. దీన్నే కదా అసలైన తెలివి అంటారు. అంతే, కథ సుఖాంతం. తప్పించుకోలేరనుకున్న మరణం నుంచి కేవలం తన తెలివితేటలతో, మాటల గారడీతో బయటపడ్డాడు తెనాలి రామకృష్ణుడు. తన విధిని తానే జయించాడు. చూడండి, ఒకవైపు రాజుగారి చట్టం, దాని అధికారం, మరోవైపు రామకృష్ణుడి తెలివి. చివరికి ఏది గెలిచింది? రామకృష్ణుడి తెలివే కదా! కత్తికన్నా కలం గొప్పది అన్నట్టు అధికారం కన్నా తెలివే గొప్పదని నిరూపించాడు. ఇక చెప్పాలా? ప్రజల ఆనందానికి అవధుల్లేవు. రామకృష్ణుడిని కీర్తిస్తూ జేజేలు పలికారు. మరోసారి చావు అంచుల దాకా వెళ్లి తన తెలివితో గెలిచి వచ్చాడు. సో ఈ కథ విన్నాక మళ్ళీ మొదటికే వద్దాం. ఇప్పుడు చెప్పండి, అధికారం, చట్టం బలమైనవా లేక
వాటిని కూడా మార్చగల తెలివైన మనసు బలమైనదా? దీని గురించి ఆలోచించండి.